విగ్రహాన్ని చూస్తాం, శివుని గుళ్ళ లింగాన్ని చూస్తాం. ఎందుకంటే పరమాత్ముని జ్యోతి స్వరూపుడు, నిరాకారుడు, పాయింట్ ఆఫ్ లైట్. జ్యోతికి మనం అభిషేకం అలంకారము చేసే కయ్యట, అందువల్ల జ్యోతి ఆకారంగా లింగాన్ని చేసుకున్నాం. లింగానికి 3 గేట్లు పెడతారు, తిలకం పెడతారు. దీని రహస్యం ఏమంటే పరమాత్ముడు 3 లోకాలకి యజమానులు, 3 కాలాల జ్ఞానం తెలిసిండేవాళ్ళు, త్రిమూర్తి రచయితుడు. పరమాత్ముని ఎన్ని పేరుగా పిలిస్తే కూడాను ఆయన నిజమైన పేరు శివ. శివ అంటేనే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి అంటారు. ఈ సృష్టి పరివర్తన కార్యాల కోసమే పరమాత్మ శివుడు ఒక సాధారణమైన మనిషి శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. అందువల్లనే లింగం ఎదురుగా నందిని చూపించారు. ఆత్మ శివుడిని ముస్లిమ్స్ అల్లా అన్నారు, సిక్కులే ఓంకార్ అన్నారు, క్రిస్టియన్స్ బాడీ లైట్ అన్నారు, బుద్ధ అర్హంత్ అన్నారు, మహావీర దివ్య జ్యోతి అన్నారు. ఇలా వేరే ధర్మం వాళ్ళు వేరే భాషల్లో వేరే పేర్ల పిలిస్తే కూడాను అన్ని ధర్మం వాళ్ళకు పరమాత్మలో కూడా ఆ ఒక్క పరమాత్మని సత్య పరిచయం ప్రపంచానికి తెలియకుండాంటే వేరే ధర్మం వాళ్ళు వేరే దేవుడు అని తెలుసుకున్నారు. అయితే పరమాత్ముడు తానే వచ్చి తన సత్య పరిచయాన్ని ప్రపంచానికి తెలియజేసి విశ్వంలో శాంతి స్థాపన చేస్తున్నారు. శరీరం ఉంది, తపస్సు చేసేవాళ్ళు వినాశకారు. శివ జ్యోతి స్వరూపుడు, తపస్సు ఫలమిచ్చేవాడు, విశ్వ కళ్యాణకారు. శంకరుడు సూక్ష్మలోకంలో ఉండేది, శివ మూల లోకంలో. శంకరుని దేవాత్మ అంటాము, శివుణ్ణి పరమాత్మ అంటాము. ఇద్దరు పేర్లు వేరే, రూపాలు వేరే, కర్తవ్యాలు వేరే. ఈ రహస్యం ప్రపంచానికి తెలియకుండాంటే శివుడు శంకరుడు ఇద్దరు ఒకటే అనుకునేస్తున్నారు. అయితే శంకరుడే వేరే, శివుడే వేరే. ఎలా అంటే ఈ దేవీ దేవతలు జనన మరణంలో సుఖ దుఃఖంలో వస్తారు. అయితే పరమాత్మ శివుడు జనన మరణంలో వచ్చేలా, సుఖ దుఃఖంలో వచ్చేలా. అయితే అందరి దుఃఖాలు కష్టాలు దూరం చేసి సుఖము శాంతినిచ్చేట్ల శక్తి అయినా ఉంది. అందుకే ఆయన సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు, పరమపిత పరమాత్మ, లిబరేటర్, మార్గదర్శకుడు అని చెప్తారు. తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఎవరు నేను తక్షణ శరీరానికి అడ్రస్ చెప్తాం. ఈ శరీరం అనేది పంచేంద్రియాలు, పంచతత్వాలు ఇంకా కూడింది. ఈ శరీరం నిబద్ధుంటుంది, రేపు మట్టిలా కలిసిపోతుంది. ఈ శరీరాన్ని నడిపించేది ఒక చైతన్యమైన శక్తి. మనమేం ప్రాణం అంటాం, ఆత్మ, జ్యోతి, సోల్ అంటారు. నేను ఆత్మ. ఈ శరీరాన్ని ఇంట్లో కూర్చొని ఇంద్రియాలు ఇంకా అన్ని పని చేపిస్తా. ఈ శరీరం అనేది ఆత్మకి ఒక వస్త్రం లాంటిది. ఇప్పుడు మనం ఆత్మ అనేది మర్చిపోలేదని ఇంకా మన ఒరిజినల్ గుణమైన శాంతి కోసం వెతుకుతూ ఉన్నాం. అందుకే పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు ఈ దేహాన్ని కాదు, దేహాన్ని నడిపించేట ఆత్మ రాజా. ముంచేకయ్యా, నీళ్ళ ముంచేకయ్యా, అగ్ని నిండా కాల్చేకయ్యా. ఆత్మకి ఎప్పుడు చావు లేదు. ఆత్మ కూడా పాయింట్ ఆఫ్ లైట్. ఆత్మనే ఒక ఆత్మలోనే 5000 సంవత్సరం పాడుతుండేది. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలేసి మరొక శరీరం తీసుకుంటుంది. దీన్నే జనన మరణం ఉంటాం. మనిషి చేసే పాపము పుణ్యం కొద్దీ సావుకారులు, పేదోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళుగా మనిషి చనిపోతే మనిషిగానే జన్మ తీసుకుంటాము. ఏ జంతువులు, పక్షులు, ప్రాణులుగా జన్మ తీసుకోరు. ఈ శరీరంలో ఆత్మ ఎక్కడుంది అంటే మన 2 కళ్ళ మధ్య. అందుకే ఈ భూమధ్య స్థానంలో ఆత్మ ఉంది అనే గుర్తుకి విభూతి, గంధము, తిలకము పెడతారు. ఆత్మలోనే మనస్సు, బుద్ధి, సంస్కారం అనే 3 సూక్ష్మమైన జ్ఞానేంద్రియాలు ఉంటుంది. ఈ 3 లోకాల్లో ఇది మనం ఉండే భూమి. ఇది పంచతత్వాన్ని ఇంకా కూడిండేది మనుష్య లోకం. ఈ సూర్యుడు, చంద్రుడు, ఆకాశ తత్వానికి పైగా ఉండేది సూక్ష్మలోకం. దానికి పైగా ఉండేది మూలలోకం, శాంతిధామం అంటారు. అక్కడ పరమాత్మ శివుడు మన ఆత్మలందరూ నివాసించే మన నిజమైన ఇల్లు. ఆ ఇల్లు ప్రకాశంగా ఉంటుంది, ఎక్కడ చూసినా శాంతంగా ఉంటుంది. ఆ బ్రహ్మలోకం ఇంకా మన ఆత్మలు ఈ భూమి అనే స్టేజ్ పైనకి వచ్చి ఈ శరీరం అనే డ్రెస్ ధరించి సుఖ దుఃఖం అనే పాట చేసినాం. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళే సమయం అయింది. అయితే ఇంటి దాకా తెలియదు. అందుకే పరమాత్మని భగవంత ఎక్కడున్నావో వచ్చి నన్ను తీసుకొని పో, నాకు దావ చూపించు అని చెప్తా ఉంటుంది. అయితే అందరికీ స్థూలమైన 2 కళ్ళు ఉన్నాయి. ఇంకా 50 కళ్ళు కావాలా? జ్ఞానము అనే 3వ నేత్రాన్ని ఇచ్చేవాళ్ళే పరమాత్మ శివుడు. 4 భాగాలు: సత్యుగం, త్రేత, ద్వాపర, కలియుగం. ఒక్కొక్క యుగానికి 1150 ఏళ్ళు. 4 చేసి 5000 సంవత్సరము. 5000 సంవత్సరంకి ఒక కల్పం ఉంటారు. ఇప్పుడు కలియుగం అంతిమ సమయంలో ఉంది. ఇక్కడ చాలా దుఃఖము, అశాంతి, రోగాలు, చాలా భ్రష్టాచారం అయిపోయింది. దీన్నే రౌరవ నరకం ఉంటారు. ఈ నరకాన్ని స్వర్గంగా మార్చేదానికి ఈ సృష్టి డైరెక్టర్ అయిన పరమాత్మ శివుడు లేఖరాజు అనే శరీరంలోనే పరకాయ ప్రవేశం చేసి
ఆయన పేరు ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టి ఆయన ద్వారా మనకి ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేస్తున్నారు, మార్గాన్ని చూపిస్తున్నారు. అంటే పరమాత్మ గీతా జ్ఞానదాతుడైన నిరాకార శివ తండ్రి గీతా జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు, రాజయోగము నేర్పిస్తున్నారు. చూడండి, ఈ 5000 సంవత్సరంలో మనం ఎన్ని జన్మలు తీసుకుంటామంటే సత్యయుగంలో 8, త్రేతాయుగంలో 12, ద్వాపరయుగంలో 21, కలియుగంలో 42. ఈ మాదిరి మనిషిగానే జన్మ తీసుకుంటాము. అయితే సత్య త్రేతాయుగంలో మన ఆత్మ శరీరము 2 ప్యూర్ ఉండింది. అప్పుడు ఆయుష్ జాస్తి, జన్మలు తక్కువ. అక్కడుండే మానవులకి దేవ మానవులు ఉంటారు, జనన మరణంలో వస్తా. ఈ ద్వాపర కలియుగానికి వచ్చేపటికి ఆత్మ అనేది మర్చిపోతుంది, ఆత్మ ఒరిజినల్ గుణాలను పోగొట్టుకుంటుంది. అందుకే దీన్ని రావణ రాజ్యం ఉంటారు. ఇక్కడ భక్తి శురువైంది, ఇక్కడ ఆయుష్ తక్కువ, జన్మలు జాస్తి. భక్తిలో పరమాత్మ కోసం వెతుకుతూ పిలుస్తూ వచ్చినాము. ఇప్పుడు కలియుగం అంతిమ సమయంలో ఉంది. వినాశానికి మొదలే పరంధాం ఇంకా పరమాత్మనే వచ్చి ప్రజాపిత బ్రహ్మని ద్వారా తెలియజేస్తున్నారు. మీరు అన్ని దుఃఖాలు కష్టాలను ఇంకా ముక్తులయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళా సుఖమైన జీవితాన్ని పొందుకోవాలంటే ఒకే ఉపాయం ఉన్నది. ఏమిటంటే భగవంతుడు చెప్తున్నారు, శివ బాబా మీ జాతి ధర్మ మతాన్ని పక్కన పెట్టి నేను ఒక ఆత్మ అని తెలుసుకొని మనస్సు బుద్ధిని పరంజ్యోతి పరమాత్మ జట్లా జోడించున్నారంటే ఆత్మ ప్యూర్ అవుతుంది, ఇంటికి వెళ్తాము, ఇంటిని ఇంకా మళ్ళా సుఖమైన జీవితాన్ని పొందుకుంటాము. కలియుగం ముగుస్తూ ఉంది, సత్యుగం ప్రారంభమైంది. ఈ 2 మధ్యలో ఇప్పుడు నడుస్తుంది. ఈ వర్తమాన సమయానికి పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగము, వజ్ర సమాన యుగము, గీతా జ్ఞాన యుగము, మళ్ళా మహాశివరాత్రి అని చెప్తారు. ఎందుకంటే ఈ సమయంలో పరమాత్మ శివుడు ఈ భూమిపైన అవతరించి ఈశ్వరి జ్ఞానము, సహజ రాజము, దివ్య గుణాలు అనేది కూడా ఇచ్చి ఈ అజ్ఞాన అంధకారం ఇంకా వెలుగు పక్కకి పిలుచుకొని పోతున్నారు. ఈ పరమాత్ముడు అవతరించిన దినము శివరాత్రి దినము ఉపవాసము జాగరణము చేయండి అంటారు. ఏ ఉపవాసం అంటే ప్రతి నిత్యము మీ మనస్సు అనే మందిరంలో పరంజ్యోతి పరమాత్మని వెలిగించండి. మళ్ళా ఆత్మ జాగృతమయ్యి ఏదే దుఃఖాలు, చింత, కష్టాలు, రోగాలు లోపలికి పోకున్నట్లు చూసుకునేది సత్యమైన జాగరణ. ఈ సత్యమైన ఉపాసము జాగరణము చేసేదాన్ని ఇంకా ముందు వచ్చే భవిష్యంలో మీరు భగవంతుని కోసం వెతికేపలేదు, మా సుఖము శాంతి కావాలా, నెమ్మది కావాలా, ఆరోగ్యం కావాలనే వెతికే కూడా అవసరం లేదు. ఈ మనిషి సృష్టి అనే మా వృక్షానికి బీజము పరమాత్ముడు. ఆయన నాలెడ్జ్ఫుల్ ఆల్రెడీ అథారిటీ ఏంటంటే తెలియజేస్తున్నారు. 5000 సంవత్సరం క్రింద భారతదేశంలో 9 లక్షల జనాభాని ఇంకా స్టార్ట్ అయింది. త్రేతాయుగం కొనాకు వచ్చేప్పటికి 33 కోట్లు. ఈ 2 యుగాల్లో ఒకే దేశం, ఒకే ధర్మం అనేది. ఈ ద్వాపర కలియుగంలో వేర్వేరే దేశాలు, వేర్వేరే ధర్మాలు అనే రెంబ కొమ్ములు పెరిగిపోయింది. ఇప్పుడు 5000 సంవత్సరంలో ఎండింగ్లో ఉంది. ఇంకా కొద్ది సమయంలో ఇవన్నీ పోతుంది, మళ్ళీ ఒకటి ఇంకా ప్రారంభమైంది. అంటే ఇదంతా దీన్ని స్థాపన చేసింది ఎవరంటే పరమపిత పరమాత్మ శివుడు. అందుకే దీన్ని ఆది సనాతన దేవీ దేవత ధర్మం అంటారు. ఈ దేవీ దేవత ధర్మమే ద్వాపర యుగం యొక్క హిందూ ధర్మం అని వచ్చింది. ఈ పెద్ద సైన్స్ సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి చేత కాంటాక్ట్ చేసేదానికి. అయితే నేను ఆత్మ పరమాత్మ చేత కాంటాక్ట్ చేయాలంటే మనస్సు బుద్ధి ద్వారా. దీన్నే యోగము ధ్యానము అని చెప్పేది. మనము ఈ పాత ప్రపంచము పాత శరీరంలోనే కూర్చొని మనస్సు బుద్ధిని ఇంకా పరమాత్మని కాంటాక్ట్ చేస్తూ ఉంటే కదా మన ఆత్మ శుద్ధమవుతుంది, ఆత్మ ఇంటికి వెళ్తుంది. ఈ పాత ప్రపంచము పాత శరీరం వినాశనం అవుతుంది. ఇదే కలియుగం రేపు ఏమవుతుంది, స్వర్గంగా మారుతుంది. మళ్ళీ మనము కొత్త పార్టీ చేసేవచ్చు. మనకి 2 తండ్రులు, శరీరానికి జన్మమిచ్చిండే తండ్రి, ఆత్మకు పరమాత్మ తండ్రి. శరీరం తండ్రి భోజనం పెడతారు, బట్ట ఇస్తారు, ఇల్లు ఇస్తారు, డబ్బునిస్తారు. అయితే సుఖము, శాంతి, ఆయుష్, ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమాత్మ తండ్రి. అందుకే భగవంతుడు చెప్తున్నారు, మీరు సదాకాలం సుఖము, శాంతి, నెమ్మదిగా ఉండాలంటే ఈ అంతిమ జన్మంలో ఇల్లు వాకిలి వదిలేపలేదు, ఇంట్లోనే వండుకొని అన్ని పనులు చేస్తూ కూడాను మీ మనస్సు బుద్ధిని నా జొడ్లా జోడించండి. జన్మ జన్మాంతరాలు ఇంకా తలపైన ఉండే గొరువు తీసుకుని ముందు భవిష్యత్తు కూడా
చూడండి ముందర వచ్చే సృష్టి ఎలా ఉంటుంది అంటే ఒకే దేశం, ఒకే ధర్మం, ఒకే మతం, వజ్ర వైడూర్యాల మహలు, పుష్పక విమానాలు, అపారమైన సంపత్తి ఉంటుంది. ఏ ఒక్కరికి ఏ ప్రకారంలో కూడా దుఃఖం ఉండేలా. ఇలాంటి సమయానికే రామరాజ్యము, వైకుంఠము, స్వర్గం ఉంటారు. ఇట్లాంటి స్వర్గాన్ని స్థాపన చేసి స్వర్గానికి అధికారులుగా చేసేదానికే స్వయం భగవంతుడు తెలియజేస్తుంది. వీళ్ళు శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ, సత్యుగంలో విశ్వ మహారాజా మహారాజు. దీని గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే మన బ్రాంచ్ అంటే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం అన్ని చోట్ల ఉంది. అక్కడ వెళ్ళినారు అంటే దీని గురించి డీటెయిల్గా తెలియజేస్తారు. ಮತ್ತೆ రాజయోగం నేర్పిస్తారు. అన్ని చోట్ల ఫ్రీనే. ఓం నమః శివాయ.